హాయ్ అండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియోలో ఈ దేవి నవరాత్రులలో అమ్మవారికి ఈరోజు ప్రసాదంగా సేమియా కేసరిని చేసి పెట్టాను. ఈ సేమియా కేసరి ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకునే ఈ సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. నేను చేసే రెసిపీస్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ సేమియా కేసరి ఎలా తయారు చేయాలో చూద్దాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని పావు కప్పు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇంట్లో తయారు చేసుకున్నదే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా కిస్మిస్ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు సేమియా వేసుకుని సేమియాను కూడా బాగా వేయించుకోవాలి. సేమియా గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. ఈ వాటర్ బాగా మరిగేటప్పుడు మనం ముందుగా వేయించుకున్న సేమియాను ఇందులో వేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉడకనివ్వాలి. సేమియా ఇలా ఉడికిన తర్వాత ఒక పలుకు తీసుకుని ఉడికింది లేనిది చూసుకోవాలి. ఇలా మెత్తగా ఉడికిన తర్వాత ఇందులోకి ఒక కప్పు బెల్లం వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మంట సిమ్లో పెట్టుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఉడకనివ్వాలి. ఇలా బెల్లం అంతా కరిగి ఉడికిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న కిస్మిస్ కూడా ఇందులో వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా సేమియా కేసరి రెడీ. ఇప్పుడు ఈ సేమియా కేసరిని అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికి ఒక గిన్నెలోకి సర్వ్ చేసుకుందాం. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసే సేమియా కేసరి రుచి కూడా చాలా బాగుంటుంది. ఈ దేవి నవరాత్రులలో మీరు కూడా ఈ ప్రసాదాన్ని చేసి అమ్మకి పెట్టండి. అమ్మ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ప్రసాదం మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.